మెగా ఇంజనీరింగ్కు బిగ్ షాక్. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రికార్డులు తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ BHELను ఆదేశించింది. ఇది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్లో వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. అవినీతి ఆరోపణలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 18న ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ BHEL మెగా ఇంజనీరింగ్ మధ్య కుదిరిన ఒప్పందము, సరఫరా చేసిన పరికరాలు, ఆ బిల్లుల చెల్లింపుకు సంబంధించిన పూర్తి ఒరిజినల్ ఫైల్స్ తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని BHELను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యం విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 35,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. తొలుత మెకానికల్ ఎక్విప్మెంట్ పనుల కోసం 5,960 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనాలు వేశారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 2015లో ఈ అంచనాలను నివేదికను సిద్ధం చేసింది. కానీ తర్వాత మాత్రం ఈ వ్యయాన్ని ఎలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఏకంగా 8,386 కోట్ల రూపాయలకు పెంచారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి గ్లోబల్ టెండర్లు పిలవకుండా ఈ అంచనాల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. సరైన ఆధారాలు లేకుండా ఈ అంచనాల పెంపు వల్లనే ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 2,426 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పరికరాల కోసం ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ టెండర్లు పిలవకుండా ప్రభుత్వ రంగ సంస్థ BHELతో మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారమే BHEL మెగాకు పరికరాలు సప్లై చేసింది. వాటినే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అమర్చారు. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు BHEL సరఫరా చేసిన పరికరాలు, వాటికి చేసిన చెల్లింపుల వివరాలతో కూడిన ఫైల్స్ను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీ మెగా ఇంజనీరింగ్కు మేలు చేయడం కోసమే తెలంగాణ సర్కార్ ఈ మోడల్ను ఫాలో అయిందనే విమర్శలు లేకపోలేదు. ఇదే అంశంపై నాగం జనార్దన్ రెడ్డి తొలుత హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఇక్కడ దాన్ని కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తెలంగాణ ప్రభుత్వానికి BHELకు ఒరిజినల్ ఫైల్స్ తమ ముందు పెట్టాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయిందని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.